చిట్టి ప్రాణాలు. ఇంకా వీడియోకి లైక్ కొట్టలేదా? అమ్మో, సబ్స్క్రైబ్ చేయకుండానే చాలా మంది చూసేస్తున్నారు. అయితే చిట్టి ప్రాణం చాలా బాధపడుతుంది. వెంటనే వీడియోకి లైక్ కొట్టి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆహా, ఈ గోవా అంతట్లో నాకు బాగా నచ్చిన ప్లేసు ఈ బాత్రూమ్. ఎందుకంటే మా పిసిని కొట్టేవారి భవనం కన్నా ఈ బాత్రూమే బాగా పెద్దది. నాకే గనక ఓ ఛాన్స్ దొరికితే నా బతుకంతా ఈ బాత్రూమ్ లోనే గడిపేస్తాను. ఇక్కడ ఓ టీవీ పెట్టుకుని అక్కడ ఓ మంచం వేసుకుని హ్యాపీగా ఈ నొరగలోనే కరిగిపోతాను. హే, అనుభవించు రాజా, అనుభవించు రాజా. గోవా వచ్చింది, గోలా చేస్తోంది, వచ్చింది చేస్తోంది. ఎందుకో అందుకే అనుభవించు రాజా. అనుభవిస్తావురా, అనుభవిస్తావు. సొమ్మి బాబుది కదా, బాగానే అనుభవిస్తావు. కావాలంటే మీరు అనుభవించు నాన్నగారు. ఇప్పుడు ఎవరొద్దన్నారు? ఏడుసాలే, ఎప్పుడు అనగానో వెళ్ళావు లోపలికి. బయటకు వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా, లేకపోతే ఆ పశుపతిలో లోపల సమాధి అయిపోతావా? ఊరుకోండి నాన్నగారు, రాక ఇలాంటి బాత్రూమ్కి వస్తే ఆ మాత్రం ఎంజాయ్ చేయనిరా నన్ను? బాత్రూమ్ లో ఎంజాయ్ చేయర్రా, స్నానాలు చేస్తారు. తొందరరా బయటికి. అంత తొందర ఏంటి నాన్నగారు? ఎందుకు మీకేం కావాలి? ఒక కప్పు కాఫీ నువ్వు కిందకెళ్ళి పట్టుకొస్తావని. దానికి మీ అబ్బాయి ఎందుకండి? ఫోన్ చేస్తే రూమ్ బాయ్ తెస్తాడుగా. ఆడు తెస్తే మళ్ళీ ఏ టిప్పో గిప్పు అడుగుతాడు రా, అదో పక్క మళ్ళీను. మనం వెళ్ళి తెచ్చుకోవడమే బెటర్. అయితే మీరే వెళ్ళి తెచ్చుకోండి, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి. ఈ అదొక ఎక్స్ట్రాలు కొలెస్ట్రాల్ రెండు ఎక్కువైపోయినాయి. ఇస్తా, తగ్గిస్తా. ఏమే లక్ష్మి, కిందకి వెళ్తున్నాను. మీ ఇద్దరికి ఏమైనా కావాలా? ఏం అక్కర్లేదు. అయినా ఒక చోట కుదురుగా కూర్చోలేరా? అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సరదాయే, సరదా. అయినా ఎంత దూరం వచ్చింది కుదురుగా కూర్చోడానికే ఏంటి? అబ్బో, వెళ్ళండి. పోయ్ పోయ్ అన్నాడు ఆటో పరాం, పిప్పి పిప్పి అన్నాడు స్కూటర్ సుబ్బారాం. హలో, ఎక్స్క్యూజ్ మీ, వెయిట్ వెయిట్. ఫారెన్ పిల్ల. ఈ పిల్ల ఏ ఫ్లోర్ లో దిగుతుంది ఏటో, ఈలోగా ఊపిరి ఆగిపోయేలా ఉంది. అయ్యి బాబోయ్, అయ్యేలా లేదు, వదిలేద్దాం. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలుగా నవ్వేస్తుంది ప్రతిదీను. హాయ్. అజ్జు బాబోయ్, మనతోనే మాట్లాడేస్తుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఐఎమ్ సమర్. ఓ, సమ్మరా. నైస్ టు మీట్ యూ ఇన్ వింటర్. యు ఫనీ. నో నో, ఐ ఆమ్ నాట్ ఫనీ. ఐ ఆమ్ జగన్నాథం, పిసినిగొట్టి జగన్నాథం. వెరీ పవర్ఫుల్ మ్యాన్. హాయ్ మిస్టర్ జగన్నాథం, నైస్ టు మీట్ యు. ఎస్ ఎస్, ఐ ఆమ్ నైస్. యూ కేమ్ గోవా ట్రిప్ సింగిలా? యా, ఐఎమ్ సింగిల్, రెడీ టు మింగిల్, waiting for the partner here. నో నో నో, ఐ ఆమ్ అకౌంటెంట్, నో బిజినెస్ పార్ట్నర్. What? అబ్బా, ఏంటో మనం దిగాల్సిన ఫ్లోర్ రాదు, మనం దీనికి చెప్పేది అర్థం కాదు. ఎలారా బాబు? బాబోయ్, ఏమైపోయింది దీనికి? వామ్మో, నేనేం చేయలేదు. Lift, stop moving. Do something. నో డూ, ఇట్స్ రాంగ్. ఐ am ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్. ఐ హ్యావ్ 1 wife and 2 children. This situation is putting me in terror. వసే, నేను టెర్రరిస్ట్ కదే బాబు. ఐ ఆమ్ నార్మల్ ఫ్యామిలీ మ్యాన్. ఐ ఓన్లీ హ్యావ్ లక్ష్మి, మను, అను, 1 ముసలి లేడీ దేవమ్మ అండ్ ఎక్స్ట్రా లగేజ్ ముక్కువే. ఐ ఆమ్ టెర్రరిస్ట్ కాదు. Okay, cool. I'll make a call to the reception. Damn, no signal. యూ వెయిట్, ఐ ట్రై. ఈ మనోగడు ఇంకా బాతులోనే సచ్చి ఉంటాడు. మనం ముక్కుగడికి చేద్దాం. Hello, మామయ్య. I miss you. నీ తొక్కలో మిస్ లో నువ్వును. ఇంకొంచెం లేట్ అయితే నేను మిస్ అయిపోయేలా ఉన్నాను. ఏమైంది మామయ్య? ఇక్కడ లిఫ్ట్ లో ఇరికిపోయారా బాబు. నువ్వు వెళ్ళి మేనేజర్ గారితో డోర్లు తీపిచ్చు. టెన్షన్ పడకండి మామయ్య, ఇప్పుడే వెళ్తున్నాను. అమ్మయ్యా, నో వర్రీ. ముక్కు కమింగ్, మై ఫ్యాన్, వెరీ సిన్సియర్ బాయ్. Okay. Few moments later. డోంట్ వర్రీ సమ్మరు, జగన్నాథం ఇస్ హియర్. వైట్ ఇయర్. Yeah, Jagu. I trust you. దే కమ్, తీసేస్తారు డోరు. మామయ్య, మీరు సేఫే కదా? ఇప్పటిదాకా సేఫేరా, కానీ ఇక మీద తెలీదు. Thanks a lot. Bye, Jagu. బాయ్ సమ్మర్. ఇలా ఊపితే ఏం
కనిపిస్తది, ఇలా ఎలా ఊపండి ఇంకా బాగా కనిపిస్తది. లక్ష్మి సరదా సరదా అన్నారు, ఇదన్నమాట మీ దురద. దొరద లేదు బురద లేదు, ఏదో కాఫీ తెచ్చుకుందాం లిఫ్ట్ ఎక్క, అది ఆగి వచ్చింది. ఇందులో నా తప్పే ఉంది. ఆహా, మధ్యలో అమ్మాయిని బాగా సైడ్ వేశారుగా. నువ్వు ఉండరా తుత్తుతో అంటావు. అది కాదు లక్ష్మి, ఆ అమ్మాయి జస్ట్ కో పాసెంజర్ అంతే. లిఫ్ట్ మధ్యలో ఆగిపోయేసరికి ఎంత భయపడింది అనుకున్నావు? ఆపండి మీ వేషాలు. గోవా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఓ పొట్ట లోపలికి నొక్కేడాలు, బుర్ర అటు ఇటు తిప్పేడాలు. లక్ష్మి నన్నే అనుమానిస్తున్నావా? మీ వేషాలు అలా ఉన్నాయి మరి. ముందా కుర్రచేష్టలు పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేయండి. ఒరే ముక్కు, ఇంకా మనం గోవాలో చూడాల్సిన ప్లేస్లు ఏమో ఉన్నాయరా? ఏమో మామయ్య. ఏమో ఏంట్రా, తెలియకుండా ఏం తిరుగుతాం ఇక్కడ? ఆ, ఆ, నాకు ఫ్రెండ్ ఉన్నాడు మామయ్య, వరల్డ్ ఫేమస్ ట్రావెలర్. వాడు తిరగని ప్లేస్ అంటూ లేదు. మరి లేట్ ఎందుకు, ఆడికి ఫోన్ చేసి కనుక్కో. హలో గోరే. గోరాకి ఫోన్ చేస్తే గేదె అరుస్తుంది ఏంటి? రాంగ్ నెంబర్ అనుకుంటా. గేదెని కాదు ముక్కు, గోరానే. ఆ, ఏమైంది గోరా, అంత ఘోరంగా ఏడుస్తున్నావు? ఇక్కడ బతుకు బత్తాకే అయిపోతుంటే ఏడొక్క ఎగిరి నవ్వమంటావా? అదేంటి గోరా, దుబాయ్ కి బాయ్ నన్ను షేక్ ఆడిస్తాను, ఇలా వీక్ అయిపోయావేంటి? ఏం చెప్పమంటావు ముక్కు, ఈ దుబాయ్ షేక్ గడ్ నేనే షేక్ అయిపోయి అంత షాక్ ఇచ్చాడు. ఆ, బిజినెస్ పార్ట్నర్ చేసుకుంటారని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి నన్ను పాలేరం చేస్తారు. ఆ, పాలేరా? దేనికి? మొన్న ఒంట్లు ఇచ్చారని చెప్పాను కదా, వాటికి. ఓ, అయితే ఇప్పుడు నువ్వు వాటిని ఆడిచ్చాలా? ఆడించడం కాదురా, అవి వేసే పేడెత్తాలి. ఛీ, వెరీ స్మెల్లీ. ఏంటంటే నీకు అలా ఉంటే ఎత్తే నాకెలా ఉండాలిరా? అయినా ఈ మన ఆవు గేదెలా కాదురా బాబు, ఒకటే అప్లోడు ఒకటే డౌన్లోడ్, ఏసుడో ఎత్తుడు ఏసుడో ఎత్తుడు, జబ్బలు లాగెత్తనే అనుకో. ఇంకేం చేస్తాం గోరా, మూవ్ రాసుకుని మూవ్ అయిపోవడమే. మూవ్ అయ్యే సిచ్యువేషన్ కూడా లేదురా. ఈ షేకులు నా పాస్పోర్ట్ వీసా కూడా లాగేసుకున్నారు. ఇక్కడికి వచ్చాక నా చేతిలో డబ్బులు కలకల్లాడతాయి అనుకుంటే నా గవ్వలు కలకల్లాడిపోతున్నాయి. సో సాడ్. అది సరే గాని ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావు? గోవాలో టూరిస్ట్ ప్లేస్ ఏమైనా చెప్తావేమో అని. గోవానా? ఎందుకు? నేను మా పిసినగొట్టు ఫ్యామిలీ ఇక్కడికి ట్రిప్ కి వచ్చాంగా. ఆ? అంటే మీరు అవును, మేము ముందు ఇక్కడ ప్లేసెస్ చెప్పు గోరా, వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ నేను గంజి తాగుతుంటే నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేస్తావా? అసలు నీకు మనసు ఉందారా? లేదు, మొన్నే అనుకి ఇచ్చేసా. ఇలా డైలాగులకి ఏం తక్కువ లేదు. సర్లే, జిల్ జిల్ జిగా జిగా అని మంచి టూరిస్ట్ స్పాట్ ఒకటి ఉంది. అక్కడ లేనిదంటూ ఉండదు, మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ గోరా. గ్యాపీ రే ముక్కు, ఇది ఇప్పుడే పాడేసింది, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. మామయ్య, చలో జిల్ జిల్ జిగా జిగా. జిల్ జిల్ జిగా జిగా A to Z ఎంటర్టైన్మెంట్ జోన్. అబ్బో ఇదేదో భలేగుందే. ఏమండి, ఇక్కడ గుడి కూడా ఉందండి, పదండి వెళ్దాం. రండారా, గుడికి వెళ్దాం. గోవాకి వచ్చి కూడా గుడికేటండి బాబా. అలా అంటావేంట్రా, ఎక్కడికొచ్చినా గుడి గుడే, దేవుడు దేవుడే. ఇంకో మావతల మమ్మీ, నీకు మరీ అంత భక్తి ఎక్కువైపోతే నాన్నగారిని తీసుకెళ్ళు. మేము ఇక్కడ చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి, పదండ్రా. బూమ్ బూమ్ రోబో, రూపాయి డాలు జాతకం లేలో. అదేనే జాతకాలు చెప్పే రోబో, చిన్నప్పుడు ఎగ్జిబిషన్ లో చూసేవాళ్ళం కదా. అయితే నేను చెప్పించుకుంటాను రా. ఓల్డే మన పెద్దలు ఏమన్నారు, పెద్దల ఫస్ట్ పిల్లలు నెక్స్ట్. ఐఆమ్ ద పెద్ద, యు వెయిట్. ఇంకో రోబో, ఈ రూపాయి తీసుకుని మంచి జాతకం చెప్పినది. చూస్ యువర్ లాంగ్వేజ్. మనకు వచ్చింది ఒకటే తెలుగు. ఇంకో రూపాయి ఆల్రెడీ వేసాను కదే, మళ్ళీ రూపాయి అంటావేంటి? క్వశ్చన్స్ వేకు, రూపాయి లేకపోతే చెప్పను. నీ పేరు మను. ఏ కరెక్టే, ఏది మళ్ళీ చెప్పు. నీ పేరు మను, నీకుండదు బ్రెయిన్, నీ వల్ల అందరికి పెయిన్. కరెక్టే చెప్పిందిరా. నా ఫీచర్స్ గురించి కాదే, నా ఫ్యూచర్ గురించి చెప్పు. నువ్వు ఫ్యూచర్ లో చాలా బాగా. చాలా బాగా చెప్పు, కమాన్. 50 రూపాయలు వేయి. 50 రూపాయలా? వేస్తేనే చెప్తా. సరే, ఏం చేస్తాం, పాజిటివ్ గా చెప్తే అదే హ్యాపీ. ఇదిగో 50. నువ్వు ఫ్యూచర్ లో చాలా బాగా సంకనాకిపోతావు. నీ గురించి చెప్పాలంటే నాకే చిరాగ్గా ఉంది. పక్కకి పో. నా డబ్బులు దొబ్బేసి నాకే దెబ్బెత్తావా? నీలాంటి వాళ్ళకి అలాగే చేస్తుందిలే గాని నువ్వు పక్కకు తప్పుకో, నేను చెప్పించుకుంటా. ఇది వేస్ట్ రోబోయే, అంతా సొల్లే చెప్తుంది, డబ్బులు బొక్క. నీకు కాబట్టి డబ్బులు తీసుకున్నా, తనకైతే ఫ్రీ.
హాయ్ రోబో. హాయ్ అను, నీది ఇంటెలిజెంట్ బ్రెయిన్, నువ్వు ఇంకా అవుతావు షైన్. అవన్నీ నాకు తెలుసు రోబో. తెలియదేమైనా ఉంటే చెప్పు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్ను ఎవరో సీక్రెట్ గా ఇష్టపడుతున్నారు. అవునా? ఎవడాడు? ఇది నన్ను ఇరికిచ్చేసేలా ఉందిగా. వాడి పేరు రోబో, నీ సొంతూరేది? చైనానా? మధ్యలో డిస్టర్బ్ చేస్తావేరా డిప్పం. నువ్వు డిస్టర్బ్ చేయకు చిట్టి. రోబో నువ్వు చెప్పు. అన్ని చెప్పేస్తే కిక్ ఉండదను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. కానీ ఒకటి మాత్రం నిజం, నీకు చాలా మంచి మొగుడు వస్తాడు. ముద్దు ముద్దుగా మాట్లాడుతూ మంచి ముచ్చల్లా మెరిసిపోతా ఉంటాడు. ఓ థ్యాంక్ యూ రోబో. ఆ ముత్యం ఎవరో కాదు, ఈ స్వాతి ముత్యమే. ఒరే జగన్నాథం, అక్కడ మేకప్ మేళ పెట్టారట. మా ముగ్గురు లేడీస్ షాపింగ్ చేసుకుని వస్తాం. ఇల్లు మీరు ఏ చెమ్మ చెక్క ఆడుతూ ఉండండి. మీ అమ్మాళ్ళు ఎలా షాపింగ్ వెళ్ళారు కదా, మనం బోటింగ్ వెళ్దాం పదండి. నాన్నగారు ఏ క్లబ్కో పప్పుకో పోకుండా బోరింగ్ గా బోటింగ్ ఏంటండి? బోటింగ్ గొప్పతనం నీకేం తెలుసురా? అలా అలా అలల మీద వెళ్తుంటే మనసుకి శరీరానికి ఎంత ప్రశాంతంగా ఉంటది అనుకున్నావు. ఎరా ముక్కు. మీరు ఎలాగంటే అలాగే మామయ్య. సరే పదండి, అక్కడ ఎవడో మన గురించి వెయిట్ చేస్తున్నట్టున్నాడు. షికారండి, షికారు, బోటు షికారు. సముద్రంతో ఆడెత్తాం సరసాలు. ఎక్కాలండి, ఎక్కాలి టైటానిక్. టైటానిక్ అంటే మధ్యలోనే మునిగిపోతాయి. మన మునిగిపోయే పడవ కాదండి, దూసుకుపోయే పడవండి. హాయ్, ఏదోట్లే గాని ఎంతేటి? ఎంత కాదండి, మనిషికి 300. మనిషికి 300? అంత రేట్ అయితే నీ బోట్ ఎందుకు ఎక్కుతాం? బస్ ఎక్కి మా ఊరు వెళ్ళిపోతాం. తగ్గు. అబ్బే తగ్గలేండి సార్, బోని బేరం. మరి అందుకే నీ వ్యాపారం ఎలా ఏడిసింది. ఎంత రేట్లు పెడితే ఎవడొస్తాడు? నా మాటని తలకో 100 తీసుకో, నీ వ్యాపారం కలకల్లా ఆడిపోద్ది. నాది అసలుకే మంచి పోనీ. సార్ సార్ సార్, సారా లేదు, సాంబార్ లేదు. పద నడండి. రే ఎక్కండ్రా. ఏమయ్యా టైటానిక్, నీ భాష యాస చూస్తుంటే మన ఊరోళ్ళలాగా ఉన్నావు. అవునండి, ఒకప్పుడు గోదావరిలోనే తెడ్డేసేవాడినండి. మరి ఇప్పుడు ఎక్కడేం చేస్తున్నావు? 10 ఏళ్ల క్రితం గోదావరి వరదల్లో కొట్టుపోయి గోవాకి వచ్చానండి. ఎక్కడైనా వేసి తెడ్డే కదా, ఎక్కడైతే కోసంత కలరింగ్ ఉంటది కదా అని కంటిన్యూ అయిపోతున్నానండి. పెద్ద ప్లానే ఇది. చూసారు కదండి, ఇదే గోవా సముద్రం. ఇక అయిపోయింది, వెనక్కి తిప్పేస్తున్నాను. ఏంటైపోయేది? డబ్బులు తక్కువ ఇచ్చని చెప్పి ఎక్కడెక్కడ తిప్పేద్దాం అనుకుంటున్నావా? ఒడ్డు చూడు ఎంత క్లియర్ కనిపిస్తుందో. ఇంకా ముందు తీసుకెళ్ళు. ఇంకా ముందుకు వెళ్ళకూడదు సార్, ప్రమాదం. అక్కడ ప్రమాదమేమో, ఇక్కడ పిసినగొట్టు జగన్నాథం. నువ్వు బానే ముందుకి. వద్దండి, బోర్డు తిప్పేస్తాను. బోర్డు తిప్పావంటే నీ మెడ తిప్పేస్తాను. ముందు పద. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? చూసారా, తెలియని ఊరికొస్తే ఎలాగే మోసం చేద్దాం ట్రై చేస్తూ ఉంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. అవును మామయ్య. ఏ టైటానిక్, నువ్వు స్పీడ్ పెంచు. మామయ్య మీరు చెప్పినట్టే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అవును మామ, అసలు ఒక మంచి కూడా లేడు. మరేమనుకుంటున్నారా నేనంటే? ఇక చాలా టైటానిక్ తిప్పే, ఒడ్డుకి వెళ్ళిపోదాం. తెప్పమంటే ఆపుతావేటయ్యా? నేను ఆపలేదండి, అదే ఆగిపోయింది. ఆ, ఎందుకు? డీజిల్ అయిపోయిందండి. డీజిల్ అయిపోయిందా? నాన్నగారు దగ్గరలో పెట్రోల్ బంకులు కూడా లేవండి. ఏంటి అలా మాట్లాడతావు? ముందే కొట్టించుకురావాలని తెలీదా? నాకు ఎక్కడ టైం ఇచ్చారండి బాబు? పదండి నన్ను కంగారు పెట్టి లాక్కొచ్చారు. అసలుకి సొర చేపలు తిరిగి ఏరియా. సరిగ్గా చూడవయ్యా, ఏదైనా స్పేర్ బాటిల్ లో దొరకచ్చేమో. దొరికింది. నాకు భయం వేస్తా, నేను మందేస్తాను సార్. ఒరే ఇప్పుడు మా పరిస్థితి ఏంట్రా? నాన్నగారు ఓసారి చూడండి. ఈ బొక్కల బోటింగ్ వద్దు, పప్పు పోదామని నేను చెప్తానే ఉన్నాను, విన్నారా? ఇప్పుడు చూడండి, మన లైఫ్ అప్ పై అయిపోయింది. ఒరే ఇక్కడ ఫోన్ సిగ్నల్ కూడా అందుకోవట్లేదురా. అందుకోవడానికి మనం ఏమైనా పక్కన ఉన్నాం ఏంటండి? సముద్రానికి సెంటర్ లో ఉన్నాం. చూస్తుంటే రిస్ట్రిక్టెడ్ ఏరియాలో ఉంది, కాపాడడానికి కూడా ఎవరు వచ్చేలా లేరు. ఇంకీ సొరకి మనం ఎరైపోయినట్టేనా? భగవంతుడా, మమ్మల్ని కాపాడేది ఎవరు? పిల్లకాయలు, వీడియో చాలా కష్టపడి చేసామర్రా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా ఫన్ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. అలాగే ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి కింద గంట సింబల్ గట్టి కూడా కొట్టండి. నేను వెళ్ళొస్తా. బాయ్.